సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం రైట్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఒకసారి చూసినట్లయితే దాన నాగేందర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, ఇటీవలే ఆయన చేరారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పోటీ చేస్తున్నారు. పద్మారావు గౌడ్ మాజీ మంత్రి పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. సో లెట్స్ ప్లే ద ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్. ఇక్కడ ఎడ్జ్ సికింద్రాబాద్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులను మనం చూసాం. సికింద్రాబాద్ నుంచి ఎడ్జ్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంది. ఏ ఒక్క పార్టీకి ఒక సైడ్గా ఇవ్వలేదు సార్. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇక్కడ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా మల్కాజిగిరి కానీ సికింద్రాబాద్ కానీ మీరు అంటూ నార్త్ వాళ్ళు ఇక్కడ ఉండటం మిక్స్డ్గా ఉండటం ఇవన్నీ ఉన్నాయి. రెండోదిగా ఇక్కడ కాకపోతే ఏంటంటే పద్మారావు చీల్చే ఓట్లు అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పద్మారావు ఎంత ఓట్లు చీలుస్తాడు అనేటువంటి. రెండోది కిషన్ రెడ్డి మీద ఎందుకు విత్ ఇన్ ద క్యాడర్లో కొంత అసంతృప్తి ఉంది. వ్యతిరేకత అనే పదం వాడను కానీ అసంతృప్తి ఉంది. ఏనేం పట్టించుకోలేదు, మమ్మల్ని ఎవరేం పట్టించుకున్నారు. కొంతమంది క్యాడర్తో మేము అక్కడ ఇక్కడ కలిసినప్పుడు ఏముందన్న ఏం పట్టుకు గెలిచి కేంద్ర మంత్రి ఏం చేసిండు అనేటువంటి ఒక నిరాసక్తత, ఒక అసంతృప్తి, ఒక అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కూడా గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కానీ ముస్లిం ఓట్ బ్యాంక్ కానీ సాలిడ్గా కాంగ్రెస్ పడే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇర్రెలెన్స్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి బీజేపీ గెలవకూడదు అనుకుంటాయి ఈ రెండు సామాజిక వర్గాలు. సైద్ధాంతికంగా కొంత బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాయి క్రిస్టియన్ అండ్ ముస్లిమ్స్. ఈ రెండు చాలా బలంగా ఎట్టి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గెలవకూడదు అనుకున్నప్పుడు కాంగ్రెస్కే గెలిచే ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ దాన నాగేంద్ర ఫ్యాక్టర్ ఎట్లా పనిచేస్తుంది సార్? ఇటీవల చేరారు ఆయన. అదే అందుకని దాన నాగేంద్ర ఏంటంటే దాన నాగేంద్ర ఒక సీనియర్ కావటం కొద్దిగా ఆయనకి ఏంటంటే ఈ పోల్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సరే ఆర్థికంగా బలంగా ఉండటం అనేటువంటిది ఒకటి, ఉన్న దాంట్లో ఆయనకు చేరటం, ఆయన క్యాండిడేట్ ఇవ్వటం. అంతకుముందు బొంతురామ్మోహన్ మాజీ మేయర్ చేరాడు, ఆయనకు టికెట్ అనుకున్నారు. చివరి క్షణంలో అనూహ్యంగా దాన నాగేంద్ర ఎజెండా మీదకి రావడం, దాన నాగేంద్ర క్యాండిడేట్గా కావటం అనేటువంటిది. మున్నూరు కాపు అనేటువంటిది ఒకటి ఆయనకి. మున్నూరు కాపు ఓట్ బ్యాంక్ ఒకటి, క్రిస్టియను, నేను చెప్పిన ముస్లిం మైనార్టీ, స్లమ్స్ మీద కొంత అవగాహన. ఎందుకంటే మంత్రిగా పనిచేశాడు, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆసిఫాబాద్ నుంచి ఒకసారి గెలిచాడు, ఇట్లా ఖైరతాబాద్ నుంచి గెలిచాడు. కాబట్టి ఆయనకి స్లమ్స్ మీద ఉన్నటువంటి పట్టు ఈ రెండు సామాజిక వర్గాలు అడ్వాంటేజ్ అవుతుంది. కిషన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కొంత డిసడ్వాంటేజ్ అవుతుంది. పద్మారావు చీల్చే ఓట్లు కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఇగో ఈ ఈక్వేషన్స్లో అక్కడ ఏం జరుగుతుంది పోల్ మేనేజ్మెంట్ మీద డిపెండ్ చూడాలి.